చూసారండి వీళ్ళిద్దరూని లేట్గా తింటారన్నారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరూని గై 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 గేమంటూ ఉంటారు. అత్తమాటికి సరే ఎలా గొడవడుతుందో చిన్నపిల్ల. ఆ చిన్నపిల్లకి 6 సంవత్సరాలండి. ఆ చిన్నపిల్లకి ఆ పిల్ల ఏమంటుంది బీటెక్ చదువుతున్నాను అంటుంది. 6 ఇయర్స్. ఆ పిల్ల పేరు లక్ష్మీ ప్రసన్న. ఆ అమ్మాయికి 8 సంవత్సరాలు. పుష్ప తగ్గేదేలే. పుష్పరాజు ఏమో తగ్గేదేలే. చెల్లెలు ఇవిడి మహా గొడుగ్గాయి. అది చూసారా ఎలా చేస్తుందో. అమ్మమ్మని అలా ఆడించేస్తుందండి. అది దవడపల్లి కూడా ఆడించేస్తుందంట. చూసారా మంచి కామెంట్ పిల్ల, మంచి కామెడీ పిల్ల. ఈ పిల్ల వీడియోలు చూసారంటే సొంతంగా ఆ పిల్లే చేసుకుంటుంది అన్నీని. ఆ చిన్నపిల్ల అదే పెట్టేసుకుని సెల్ ఫోన్ పెట్టేసుకుని పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసేసుకుంటుంది. ఏవో మాట్లాడేసుకుంటుంది. ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తయారయ్యిందంటే ఏదేదో మాట్లాడేస్తుంది. చూసారా ఎలా కామెడీ చేస్తుందో. ఆ పెద్ద పిల్లకి ఏమి రాదు. ఏటే చిన్ను దెయ్యం దెయ్యం భూతం. నీ మధ్యలో భూతం కూర్చొని చూసుకోండి. నోట్లో ముద్దట్లేదు ఇద్దరుని. ఒంట్లో బాగాలేదండి. ఒక వారం ఏంటి 10-15 రోజుల నుంచి అలా జ్వరాలతో పడిపోయారు. 15 రోజుల నుంచి అక్క చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ ముగ్గురు జ్వరాలతో పడిపోయారు. అందుకే మేము ఏ వీడియో చేయలేకపోయాం. చూసారా ఎంత వీక్గా ఉన్నారో. వీక్గా ఉండి ముక్కులోంచి వస్తుంది మాట, నోట్లోంచి కాదు, రొంపలెట్టేసి. మాకు ఇక్కడ బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. వర్షాలు అస్సలు కుర్తలేదు. దానివల్ల పిల్లలు ఇలా అయిపోయారు. తర్వాత ఏముంది మీరు అన్నాలు తినాలి, పడుకోవాలి, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. మీరు స్కూల్ మానేసి ఎన్ని రోజులు అయింది? వారం రోజులు అయింది. వారం రోజులు. ఈరోజు వెళ్ళారు స్కూల్కి అంతే. ముద్ద నోట్లోకి వెళ్తలేదు. గబగబ తినాలి. తొందరగా తినండి మరి. పెరిగా. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో పెరిగేయాలంట. మళ్ళీ కలుద్దాం. చూడండి. సెల్ ఫోన్ అలా పెడితే కర్మడు. ఇంకా ఒక చేత్తో పట్టుకున్నాను. ఏం తీను వాళ్ళ తాతండి. ఏం తీను పెరుగు కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా మరి. సరే అయితే చెప్పేస్తున్నాను. లైక్ చేయండి అని చెప్పేస్తున్నాను. మరి తెచ్చుకోండి అయితే. సరే. చిన్నపిల్లలు చూస్తారా, ఆ పిల్లలు తెచ్చుకుంటుంది. గుడ్ గర్ల్. ఉప్పు అంటే తీసుకురమ్మా. ప్యాకెట్ పెరుగు. చూసారా అలాగంటే వాళ్ళ చెల్లి తెస్తుందని కట్ చేసేస్తానని అలా చెప్తుంది. చూసారా ఆ పెద్ద పిల్ల. చిన్ను కనబడిందా?
పప్పు నంచుకోరు, పెరుగులో కలుపుకుంటారు. సరే అయితే నేను తెస్తాను. బాయ్ చెప్పి బాయ్ చెప్పు. వాళ్ళందరికీ బాయ్ చెప్పమ్మా. ఆంటీలు, అంకులు, అన్నయ్య, తమ్ముడు, చెల్లెళ్ళు, అన్నయ్యలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ బాయ్ అని చెప్పండి. బాయ్. చిన్నోడు నువ్వు కూడా చెప్పమ్మా బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నో అంటుంది. ఏంటి చెప్తారా? మీరు తినేటప్పుడు చాలా టైం పట్టేలా ఉంది. వాళ్ళు పడుకుంటారు. చెప్పండి. ముందు వీళ్ళకి వీళ్ళ మొత్తం మన ప్రజలందరికీ చెప్పండి బాయ్. మన స్నేహితులకి బాయ్ చెప్పండి. ఇంకా చెప్పండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చెప్పరా? చూసారా చిన్నపిల్ల ఎంత బాగా చెప్తుందో. చిన్నపిల్లకి అన్నీ తెలుసు, ఈ పెద్ద పిల్ల అంతా తెలుసు. ఓకే బాయ్, ఉంటామండి. బాయ్. ఓకే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. శుభరాత్రి.